నర్సెస్ మై డియర్ ఏంజల్స్. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఈ 2025లో బీఎస్సీ నర్సింగ్ కెరియర్ బాగుంటుందా, చేయొచ్చా అని అడిగారు. సో దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, 2025లో బీఎస్సీ నర్సింగ్ చేయడం ఒక మంచి కెరియర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే నేను మీకు ఒక 6 పాయింట్స్ చెప్తాను. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఫస్ట్ది డిమాండ్. ఈ నర్సింగ్ ప్రొఫెషన్కి డిమాండ్ ఎలా ఉందో చూద్దాం. ఇండియాలో అలాగే ఫారిన్ కంట్రీస్లో, సో ఎస్పెషల్లీ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సో ఇలాంటి దేశాల్లో నర్సింగ్కి చాలా డిమాండ్ ఉంది, చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. అలాగే హాస్పిటల్స్, క్లినిక్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలా విభిన్న రంగాల్లో నర్సెస్ అవసరమైతే ఖచ్చితంగా ఉంది. సో చాలా డిమాండ్ ఉంది. రెండో పాయింట్ వచ్చి జాబ్ సెక్యూరిటీ, రైట్. సో హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఎప్పుడు గ్రో అవుతానే ఉంటుంది. అలాగే నర్సెస్కి కంటిన్యూస్గా డిమాండ్ ఉంటుంది. కాబట్టి జాబ్ సెక్యూరిటీ విషయంలో ఎప్పుడు నర్సెస్ మంచి స్థాయిలోనే ఉంటుంది నర్సింగ్ ప్రొఫెషన్. మూడో పాయింట్ వచ్చేసి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్, ఎయిమ్స్, ఈఎస్ఐ, మిలిటరీ హాస్పిటల్స్, పిహెచ్సి సెంటర్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇలా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. గవర్నమెంట్లోనూ ప్రైవేట్ జాబ్స్లోనూ ఉన్నాయి. నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్కోప్ ఉంటుంది. సో మీరు బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఎంఎస్సీ నర్సింగ్, అలాగే నర్స్ ప్రాక్టీషనర్ కోర్స్ చేయొచ్చు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు, పబ్లిక్ హెల్త్ చేయొచ్చు, క్లినికల్ రీసెర్చ్, ఫారెన్సిక్ నర్సింగ్, అలాగే నర్స్ ఎడ్యుకేటర్. సో ఇలాంటి ఫీల్డ్స్లో హయ్యర్ స్టడీస్ కూడా మీరు చేసుకోవచ్చు బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఎందుకు ఇంపార్టెంట్ అంటే అబ్రాడ్ స్కోపు. సో అసలు బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నారు అంటేనే మీరు అబ్రాడ్ వెళ్ళాలి అన్న ఉద్దేశంలో ఉంటే మంచిది. అబ్రాడ్ స్కోప్ ఏంటంటే ఎన్క్లెక్స్, ఐఎల్స్, ఓఈటీ ఎగ్జామ్ కనుక మీరు పాస్ అయ్యారంటే యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా కంట్రీస్కి మైగ్రేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే శాలరీ అబ్రాడ్లో నర్సెస్కి చాలా హై ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్క్లెక్స్ రాశారనుకోండి, ఎన్క్లెక్స్ ఐఎల్స్ పాస్ అయ్యారనుకోండి, అమెరికా వెళ్తే అక్కడ మీకు స్టార్టింగే 7 lakhs నుంచి హాస్పిటల్ దాన్ని బేస్ చేసుకుని మీరు మంత్లీ 7 to 12 lakhs ఖచ్చితంగా మీరు సంపాదించుకోగలరు. అప్రాక్సిమేట్ శాలరీస్ కూడా చూద్దాం ఎందుకు ఇంపార్టెంట్. ఇండియాలో ఫ్రెషర్ నర్స్ శాలరీ వచ్చి 15,000 నుంచి 30,000 per month ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్స్లో. అదే గవర్నమెంట్ జాబ్స్లో అనుకోండి 40,000 నుంచి 60,000 దాకా ఉంటుంది. అదే అబ్రాడ్లో కనుక మనం చూసామంటే 2 lakhs నుంచి 6 lakhs per month. సో డిపెండింగ్ ఆన్ కంట్రీని బేస్ చేసుకుని అది ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇందుకు 2025లో మీరు బీఎస్సీ నర్సింగ్ చేయడం అనేది, ఆ కెరియర్ని ఎంచుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఛాలెంజెస్ కూడా ఉంటాయి. వన్స్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే మీకు షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఉంటాయి, ఫిజికల్ వర్క్లోడ్ కొంచెం ఉంటుంది. ఇది ఒక ఛాలెంజ్ మనకి. తర్వాత ఎమోషనల్ స్ట్రెస్, పేషెంట్ కేర్లో మనం చాలా మేనేజబుల్గా చేయాలన్నమాట. సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే 2025లో బీఎస్సీ నర్సింగ్ కెరియర్ చాలా ప్రామిసింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఎన్క్లెక్స్ కానీ ఐఎల్స్ కానీ ప్రిపేర్ అవ్వాలి. అది ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా లేదంటే అబ్రాడ్ ఎగ్జామ్స్కైనా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని మీరు కామెంట్ సెక్షన్లో మీ నీడ్ని కనుక కామెంట్ చేస్తే, సో దాన్ని బేస్ చేసుకొని సో తప్పకుండా మేము మిమ్మల్ని గైడ్ చేస్తాం. ముందైతే ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఏపీఎన్సెట్ గురించి, నర్సింగ్ యాప్టిట్యూడ్లో ఉన్న టాపిక్స్ అన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని డిస్కషన్ అయితే చేస్తున్నాము. కాబట్టి మీకు సండే ఎగ్జామ్ ఉంది కాబట్టి 6th మీకు తెలిసిన స్టూడెంట్స్ అందరికీ కూడా మన వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేయండి. సో 2025లో మీ
కెరియర్ బ్రైట్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.